మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు అయితే మాత్రం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు అయితే వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా శుక్రవారం రాత్రి నుంచి ప్రత్యక్ష దాడులకు దిగడంతో సరిహద్దు ప్రాంతాల్లో బాంబుల మోత అయితే కొనసాగుతోంది. మరోవైపు శనివారం తెల్లవారుజామున కూడా పాకిస్తాన్ ఆర్మీ కూడా సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. భారత్పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లుగా స్పష్టంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించడం. అయితే ఆ ఆపరేషన్కు బనియన్ ఉల్ మర్సూస్ అని కూడా వాళ్ళు శనివారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ యుద్ధం ప్రకటించినట్టుగానే వాళ్ళు కూడా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దీంతో నేటి నుంచి పాకిస్తాన్ భారత్పై దాడులు మరింత తీవ్రతరం చేయబోతున్నట్టుగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే భారత్ ఆర్మీ ప్రెస్ మీట్ తర్వాత ఎటువంటి సంచలన ప్రకటన విడుదలవుతున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు స్పష్టంగా భారత్పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా పాకిస్తాన్ ఏకాకిగా మారింది. భారత్ ఆర్మీ దాడికి తట్టుకోలేక కకావికలమవుతోంది పాకిస్తాన్. మరి నిజంగానే దాడిని ఎదుర్కొంటుందా లేదంటే కకావికలంగా మారిపోతుందా? ఇప్పుడు పాకిస్తాన్ తమ ఆపరేషన్కి ఆ పేరెందుకు పెట్టారని చర్చ కూడా సాగుతుంది. అంటే దాని అర్థం ఏంటనే అంశాల మీద కొంత ఆసక్తికరంగా మారింది. అంటే ఆపరేషన్ పేరు వెనుక లోతైనటువంటి అర్థం ఉందనేది ఇది ఖురాన్ నుంచి వచ్చినటువంటి ఒక వచనం ఆధారితంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఆపరేషన్ వాళ్ళు పేరు పెట్టారో బనియన్ మర్సూస్, మరి ఓ అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం మనం చూసుకుంటే కనుక ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్ అనేది అరేబిక్ పదం, అంటే ఛేదించలేని దృఢమైనటువంటి గోడ అని అర్థంగా తెలుస్తుంది. అంటే అన్బ్రేకబుల్ వాల్. నిజంగా అల్లా తన మార్గంలో యుద్ధ శ్రేణిలో పోరాడే వారిని ప్రేమిస్తాడు, వారు దృఢమైనటువంటి నిర్మాణంలో ఉంటారు అని అర్థం వచ్చేలాగా ఈ పేరును పెట్టినట్లుగా మనకు కొంత స్టడీస్ చెప్తున్నాయి. అంటే ఆ పేరుతో పాకిస్తాన్ తనను తాను ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నట్టుగా ఒక దుర్భేద్యమైనటువంటి గోడ లేదా నిర్మాణంగా చాలా దృఢంగా ఉన్నటువంటి గోడలాగా చిత్రీకరించుకోవాలని కోరుకుంటుందని ఆ సైనిక చర్యలకు కొంత ఆధ్యాత్మిక కోణాన్ని సెంటిమెంట్ని కూడా పాకిస్తాన్లో రెచ్చగొట్టేందుకే ఇటువంటి అంటే రీజనలిజం కొంత చేసుకొని పాక్ ఇటువంటి పేరు పెట్టిందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో ప్రధానంగా వ్యక్తమవుతుంది. సో ఇప్పుడు పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగానే భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఆ దాడిలో 26 మంది పురుషులను ముష్కర్లు మట్టుబెట్టారు. దాంతో చనిపోయినటువంటి వ్యక్తుల భార్యలు కొంత వితంతులయ్యారు. దీంతో వారికి న్యాయం చేయాలని ఖచ్చితంగా జస్టిస్ సర్వ్డ్ అని మనం నుదుటిన బొట్టును కొంత దూరం చేసినటువంటి ఉగ్రవాదులు వేటాడేందుకే మనం ఆపరేషన్ సింధూర్ అని మనం పేరు పెట్టుకుంది. దానికి ఒక మీనింగ్ ఉంది. దానికి పోటీగానే ఇప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్ చేపట్టడంతో ఈ రెండు ఆపరేషన్లలో ఎవరిది పై చేయి కాబోతున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పాక్ చర్యలను భారత్ వరుసగా తిప్పికొడుతూనే ఉంది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ దాదాపుగా చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్కు గట్టిగా దెబ్బ తగులుతోంది. వరుస భారత్ దాడులతో బిత్తరపోతున్నటువంటి పాకిస్తాన్కు తాజాగా సంక్షోభం ఎదురైనట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అక్కడ ఆర్థిక మాంద్యం తలెత్తుతోంది. ఇప్పటికే బ్యాంకుల దగ్గర ఏటీఎంల దగ్గర డబ్బుల కోసం క్యూలు కడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇంధన కొరత ఏర్పడుతుందని భావించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో నుంచి చాలా నగరాల్లో కూడా 2 రోజుల పాటు పెట్రోల్ బంకులను కూడా మూసివేస్తున్నట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు పాకిస్తాన్లో. తాజాగా ఇప్పుడు పెట్రోల్ బంకులు కూడా మూసివేత నిర్ణయం ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహవేశాలు అక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్లోని చాలా పెట్రోల్ బంకుల్లో కూడా 48 గంటల పాటు మూసేయాలని అక్కడ అధికారులు నిర్ణయించారు. సో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు కూడా ఏంటనే విషయం స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కొంత ఇంధన కొరత కారణంగానే బంకులను మూసేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి భారత్ పాక్ మధ్య కొంత యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా వేగంగా పరిణామాలు మారుతున్నటువంటి దృష్ట్యా ఆయిల్ నిల్వలను పెంచుకోవడం కోసమే ఈ చర్యలు ఖచ్చితంగా తీసుకొని ఉండొచ్చు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో అంతర్జాతీయ నిపుణులు కూడా ఇదే అంచనా వేస్తూ ఉన్నారు. మరోవైపు పెద్ద ఎత్తున పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఇప్పుడు దీన్ని తిప్పికొట్టాలని లేదంటే పెద్ద ఎత్తున యుద్ధం చేసేటట్టుగానే కొంత నిర్ణయాలు అయితే ప్రకటించినాయి. కానీ మనం భారత్ అయితే మాత్రం స్పష్టంగా తిప్పికొడుతోంది. పాక్ ఒక రకంగా బరితెగింపే స్పష్టంగా కనిపిస్తోంది. దాయాది దేశం శత్రు దుర్భేద్యంగా మనం చెప్పుకునే దాయా దేశం ఖచ్చితంగా దుస్సాహసంగానే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్ అని పెట్టుకున్నారో అది ఖచ్చితంగానే ఒక దుస్సాహసంగానే చెప్పాలి. మరోవైపు మన ప్రాంతాల మీద కూడా చీకటి పడగానే అటాక్ ప్రారంభిస్తోంది భారత్ మిలిటరీ. కానీ ఎయిర్పోర్ట్లు పోర్ట్లే లక్ష్యంగా పాకిస్తాన్ మన మీద
ఏదో క్రియేట్ చేయాలని మొత్తం డ్యామేజ్ చేయాలని సివిలియన్స్ మీద అటాక్ చేయాలని ఒక ప్రయత్నం కనిపిస్తోంది. మన ఇండియన్ ఆర్మీ అయితే అలర్ట్ అయ్యింది. ఎప్పటికప్పుడు ప్రతినిత్యం 24/7 360 డిగ్రీస్లో ఏమి కాకున్నా ఏమి వచ్చినా ఎలాంటి అటాక్ జరిగినా తిప్పికొట్టేందుకు చాలా సిద్ధంగా కనిపిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం కాగానే అనేక డ్రోన్లను తిప్పికొడుతున్నాయి. వందలాది డ్రోన్లను నేలమట్టం చేస్తున్నారు మన ఎయిర్ డిఫెన్స్ అధికారులు. మరోవైపు ఎట్లాగూ మోటార్ షెల్లింగ్, సరిహద్దు గ్రామాల్లో సైరన్ల మోత ఉండే ఉంది.